చచ్చినప్పుడు సానుభూతి, ఆ పైన పరామర్శ, అప్పుడప్పుడు పరిహారాలు. చాలు, దట్స్ ఇట్. మా డ్యూటీ జనానికే కదా మేము ఈ డబ్బులు ఖర్చు పెడుతుంది అంటారు వాళ్ళు. అది జరుగుతుంది. కానీ ఒకటి సార్, మొన్న ఘటనలో ప్రైవేట్ బస్సు దానికి ఓకే సార్, రకరకాల అన్ని వాళ్ళు ఉల్లంఘించారు, ఏదో చెప్పుకొచ్చారు, మొత్తం మార్పులు చేర్పులు చేశారు. ఇదేమో ఇక్కడ ఆర్టీసీ బస్సు, ఇక్కడ కొట్టేసింది టిప్పరు. ఇక్కడ ఆర్టీసీ బస్సుని ఏమనలేం, అక్కడ ఆర్టీసీ బస్సులు అంత స్పీడ్గా కూడా వెళ్ళం, ఎదురుగా వచ్చిన లారీ అయితే కొట్టేసింది. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ మద్యమే కారణంగా చూడాలా, జాతీయ రహదారుల మీద ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరగడం, దీన్ని కంట్రోల్ చేసే విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు కంట్రోల్ చెయ్యాలన్న ఉద్దేశం ఉందా అనేదే డౌట్ నేను అంటోంది. అది ఇవాళ 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి, 3 బస్సులు ప్రమాదాలు. అవును, ఇవాళ పొద్దున్నే లేకగానే ప్రమాదాలు. నిన్న మా ఫ్రెండ్ ఒకళ్ళు వేరే ఊరు వెళ్తా రాత్రి నిద్రపోతే ఒట్టని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇవన్నీ చూడగానే ఇంకో డ్రైవర్ ఏమో 150 కిలోమీటర్ల స్పీడ్ లో పోతున్నాడు. అసలు ముందు బస్సు ఎక్కడానికి భయం వేస్తుంది సార్, ఇంకా తర్వాత నిద్రపోవడం, ముందు బస్సు ఎక్కడానికి. కాబట్టి ఇక్కడ సమస్య ఆ రేంజ్ లో ఉంది, పరిష్కారం ఆల్టర్నేటివ్ లేదు. ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ బస్సులు ఎక్కడ మానేస్తారు, ట్రైన్స్ అందుబాటులో లేవు కాబట్టి ఎక్కుతున్నారు సచ్చినట్టు. ఇంకోటి బస్సులు వచ్చాడు మన ఏరియాలో ఆపుతాయి కాబట్టి ఎక్కుతున్నారు అంతే. అవును అవును, లేకపోతే ఎంత డబ్బులు పెట్టి ఎందుకు తగలేయాలి? అంటే పైగా అప్పటికప్పుడు జర్నీ చేయాలంటే బస్సు ఒకటే మార్గం, ట్రైన్ అప్పటికప్పుడు